అందరికీ నమస్కారం. అయితే టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? మరి కానిస్టేబుల్, ఎస్ఐ ఆస్పిరెంట్స్ గూడక ఈ ఓటీఆర్ అప్డేట్ జేసుకోవాలా? మరి ఏమైనా నోటిఫికేషన్‌లు రాబోతున్నాయా? వంటి వివిధ విషయాల గురించైతే పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలోనైతే అందించడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోని చూసేయండి. అందరికీ నమస్కారం. అయితే టీజీపీఎస్సీ నుంచి రాబో నోటిఫికేషన్‌లను దృష్టిలో పెట్టుకొని ఓటీఆర్ అప్డేట్ జేసుకోవాలనే ఒక అంశాన్నయితే లేవనెత్తడం జరిగింది. ఫిబ్రవరి 20 తారీఖు 2026 వరకైతే ఖచ్చితంగా అప్డేట్ జేసుకోవాలి. రాబో నోటిఫికేషన్‌లోకి ఇది ఖచ్చితంగా అవసరం అనే అంశాన్నయితే తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనమైతే మన పేజీలో ఒక వీడియోనైతే అందించడం జరిగింది. చాలా మంది ఆ వీడియోకు స్పందిస్తూ ఎక్కువ మంది డౌట్స్ అయితే అడగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఈ వివిధ పోస్టులకు సంబంధించి ఓటీఆర్ మేము గూడక జేసుకోవాలనా అనే విషయం అయితే చాలా మంది అడగడం జరిగింది. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కానిస్టేబుల్, ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే బోర్డు వేరు. టీజీపీఎస్సీ బోర్డు వేరు. అది టీజీపీఎల్ఆర్బీ నుంచి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ కు సంబంధించిన నోటిఫికేషన్. దానికి ఎటువంటి ఓటీఆర్ గాని, ఎడిట్ గాని అవసరం లేదు. అది నోటిఫికేషన్ వేరు. మరి ఓటీఆర్ దేనికి సంబంధించిందంటే గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని, గ్రూప్ 4 గాని ఇప్పుడు వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి నూతనంగా జీపీఓ 10,909 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. అయితే ఈ జీపీఓకు సంబంధించి డిగ్రీకి అర్హత నిర్ణయించడం జరిగింది కాబట్టి దీనికోసం ఓటీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఇంకొక డౌట్ చాలా మంది ఏమని అడిగారంటే న్యూగా అంటే కొత్త వాళ్ళు గుడక ఓటీఆర్ చేసుకోవాలన్నా దానికి గుడక ఫిబ్రవరి 20 తారీఖే లాస్ట్ డేట్ అని అడగడం జరిగింది. గతంలో టీజీపీఎస్సీ ఓటీఆర్ ఎవరైతే చేసుకొని ఉన్నారో చాలా సంవత్సరాలు అయిపోయింది. దాన్ని అప్డేట్ ఎవరు చేసుకోలేరు. అంటే ఇంటర్ లో చేసుకున్న వాళ్ళు తర్వాత వారు డిగ్రీ గానీ, పీజీ గానీ ఇంకేమైనా డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళు ఉంటారు. దాన్ని అప్డేట్ చేసుకోకుండా అలాగే ఉంచడం జరిగింది. సో ఎవరైతే ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కు ఇంకా అప్లోడ్ చేయాల్సి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే చేసేసుకోవాలి 20 తారీఖు వరకు అనే అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. అలాగే అన్ని సర్టిఫికెట్లు ఖచ్చితంగా అప్లోడ్ అయి ఉన్నాయా లేవా అనే విషయం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. చాలా వరకు సర్టిఫికెట్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఎర్రర్ గా చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనే విషయాన్ని అయితే ఖచ్చితంగా చూసుకోవడం మంచిది. మరియు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాబో నోటిఫికేషన్ లో రిజర్వేషన్ కు సంబంధించి ఆదాయానికి సంబంధించిన నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ కోసం అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర పాతది ఉన్నా పర్లేదు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇన్ సర్వీస్ వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో అంటే వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ రాబో నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతూ వేరే జాబ్ కూడా అప్లై చేయాలనుకుంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని చెప్పింది. అది కూడా ఫిబ్రవరి 20 తారీఖు వరకే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ శాఖల్లో ఉద్యోగం చేస్తున్నారో ఆ శాఖ నుంచి సర్వీస్ సర్టిఫికేట్ తీసుకొని ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీకు ఉన్నటువంటి ఈ ఓటీఆర్ లో ఫోటో సైన్ అంటే ఫోటో పాతకాలం ఫోటో ఇచ్చి ఉంటారు. దాన్ని కూడా ఒకసారి ఎడిట్ చేసి కొత్త ఫోటోను ఇవ్వడం జరగాలి. తర్వాత సిగ్నేచర్ కు సంబంధించి చాలా వరకు మెర్జ్ అయిపోయినాయి. సిగ్నేచర్స్ అనేటివి ఎర్రర్ అయిపోయి కనిపించడం లేదు సిగ్నేచర్స్. సో మరి ఒక్కసారి కూడా అప్డేట్ చేయించుకొని ఈ సిగ్నేచర్స్, ఫోటోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. తర్వాత ఫస్ట్ నుంచి 10th వరకు బోనాఫైడ్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంతకు ముందు ఏవైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేరో అవి ఈసారి ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. తర్వాత మీకు ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. న్యూ రిజిస్ట్రేషన్ కు సంబంధించి చాలా మంది అడిగారు. ఇది లాస్ట్ డేట్ న్యూ రిజిస్ట్రేషన్ కి ఇదే లాస్ట్ డేట్ అంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఇది లాస్ట్ డేట్ కాదు. తర్వాత కూడా నువ్వు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గతంలో ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే అప్డేట్ కోసము ఈ డేట్ అనేది నిర్ణయించడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా లాస్ట్ ఈ 2-3 డేస్ లోనే చేద్దాం అనుకున్న వాళ్ళైతే అపోహలు వీడండి. ఎందుకంటే అందరూ ఒకసారి చేయడం వల్ల సర్వర్స్ బిజీ రావడం జరుగుతుంది. లాస్ట్ మూమెంట్ లో అసలు పని చేయకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే మీకు సమయం దొరికిన వెంటనే ఈ ఓటీఆర్ అప్డేట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జీపీఓ కు సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అదైతే నింపుతారు. అంటే ఆ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో ఈ ఓటీఆర్ అప్డేట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. మరియు ఈ మధ్య కాలంలో ఏమన్నా డిప్లొమా కోర్సులు గాని, వివిధ కోర్సులు గాని చేసి ఉంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్‌ని కూడా అప్డేట్ చేసుకోండి. రాబో నోటిఫికేషన్‌లకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు రాబో నోటిఫికేషన్‌లకు సంబంధించిన పూర్తి వీడియోలు ఎటువంటి మెటీరియల్స్ ఫాలో కావాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా క్వెషన్స్ అడిగే అవకాశం ఉందనే అంశాల గురించి అయితే మన ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ ఓటీఆర్‌కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రస్తుతానికి ఈ వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.